పశ్చిమ బెంగాల్ కోల్కతాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. కోల్కతాలోని సాల్ట్ లేక్, న్యూటౌన్, రాజర్హాట్, బెహల్లా ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. మధ్యాహ్నం 1:20 భూ ప్రకంపనలు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భవనాలు ఊగిపోవడంతో భయాందోళనకు గురయ్యారు జనం. కార్యాలయాలు, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల వస్తువులు షెల్ఫ్ల నుండి కింద పడిపోయాయి. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. కోల్కతాలోని సాల్ట్ లేక్, న్యూటౌన్, రాజర్హాట్, బెహల్లా ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, కోలకత్తాలో, పశ్చిమ బెంగాల్ కోలకత్తాలో ఒకసారిగా ప్రకంపనలు ప్రజలందరినీ కూడా టెన్షన్ పెట్టించాయి. రిక్టర్ స్కేల్ పైన 5.4గా నమోదైంది. వాస్తవానికి కొంత తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యారు. అంటే ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి సాల్ట్ లేక్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మొత్తం ఫీల్ అయ్యారు. అంతేకాదు ఈ సమయంలో కార్యక్రమాలు, అంటే పబ్లిక్ గా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏకంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారు. దాంతో అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. ఆయన సైతం కాసేపు తన ప్రసంగాన్ని ఆపారు. సో ఎటువంటి నష్టం వాటిల్లకపోయినప్పటికీ కూడా ఫీల్ మాత్రం, అంటే రిక్టర్ స్కేల్ పైన 5.4 కావడంతో ఆ ఎఫెక్ట్ కనిపించింది. దాంతో జనమంతా కూడా కొంత టెన్షన్ పడ్డారు. మిగతా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళైతే అందరూ పార్కుల్లోకి పరిగెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మిగతా ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. ఏదేమైనా కొంత రిలీఫ్ అయినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కూడా ఒకవేళ మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకసారి ఏదైతే రిక్టర్ స్కేల్ పైన నమోదైన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఫర్దర్ గా ఏంటి అనేది కూడా బెంగాల్ ప్రభుత్వం కొంత పరిశీలిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వెస్ట్ బెంగాల్ కోల్కతాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. కోల్కతాలోని సాల్ట్ లేక్, న్యూటౌన్, రాజర్హాట్, బెహల్లా ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ఈరోజు మధ్యాహ్నం 1:20 భూ ప్రకంపనలు సంభవించినట్టు ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు చెబుతున్నారు. భవనాలు ఊగిపోవడంతో భయాందోళనకు గురయ్యారు జనమంతా కూడా. కార్యాలయాలు, ఇళ్ల నుంచి వెంటనే బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల వస్తువులు, షెల్ఫ్లో పెట్టిన వస్తువులు కూడా షెల్ఫ్ల నుండి కింద పడిపోయాయి. ఆ భూకంపం సంభవించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంట్లో ఉన్న వస్తువులు ఏ విధంగా ఊగిసలాడుతూ కనిపిస్తున్నాయో చూస్తూ ఉన్నాం. ఆఫీసులు, ఇళ్ల నుంచి వెంటనే జనం భయంతో పరుగులు తీసినటువంటి వైనం అక్కడ కనిపించింది.